హలో పిల్లలు, ముందుగా మనము 2 ఐస్ డ్రా చేద్దాం. 2 ఓవెల్ షేప్స్లోని డ్రా చేసి ఇన్సైడ్ మళ్ళీ ఓవెల్ షేప్ డ్రా చేద్దాము. దాని లోపల చిన్న చిన్న సర్కిల్స్ డ్రా చేద్దాము. తర్వాత మొత్తము ఆ సర్కిల్ ఒకటి వైట్ గ్యాప్ ఉంచి మిగిలింది లోపల ఉన్న ఓవెల్ని బ్లాక్ తోటి ఫిల్ చేసేద్దాము. మీరు బ్లాక్ స్కెచ్ పెన్ కానీ బ్లాక్ మార్కర్ కానీ యూజ్ చేసుకోవచ్చును, లేదా బ్లాక్ పెన్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే బ్లాక్ మార్కర్ తోటి చేస్తున్నాను పిల్లలు. తర్వాత నేను మౌత్ కోసము కర్వ్డ్ లైన్స్ తోటి డ్రా చేశాను. ఆ తర్వాత కిందన ఒక ఓవెల్ షేప్ డ్రా చేయండి. ఓవెల్ షేప్ డ్రా చేసిన తర్వాత ఇన్సైడ్ 2 లైన్స్ డ్రా చేయండి. ఆ తర్వాతన స్లాంటింగ్గాను లైన్స్ 2 లైన్స్ రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి డ్రా చేసి తర్వాత దాన్ని హాఫ్ సర్కిల్ తోటి క్లోజ్ చేయండి. పైన హాఫ్ ఓవెల్ షేప్ డ్రా చేసి దాని పక్కనే మళ్ళీ ఇంకొకటి డ్రా చేయండి. ఇప్పుడు మనం ఒక కర్వ్డ్ లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ సి షేప్లోని ఈ షేప్లోని డ్రా చేస్తున్నాము. మళ్ళీ రైట్ సైడ్ కూడా కర్వ్డ్ లైన్స్ డ్రా చేస్తున్నాము. చూసారు కదా పిల్లలు, ఈజీగా అయిపోయింది. ఒక హాఫ్ రౌండ్ డ్రా చేసి పైన మళ్ళీ హాఫ్ ఓవెల్ షేప్స్ డ్రా చేయండి. తర్వాత ట్రయాంగిల్ పెట్టండి. తర్వాత కిందన మళ్ళీ మనము 2 లైన్స్ డ్రా చేసి దాన్ని జాయిన్ చేసి హాఫ్ ఓవెల్ షేప్ డ్రా చేస్తాము. తర్వాత ఇన్సైడ్ లైన్స్ ఇస్తాము. చిన్న చిన్న సర్కిల్స్ డ్రా చేస్తున్నాము. ఇప్పుడు మనం కలరింగ్ చేసుకుంటున్నాం పిల్లలు. నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను. మీ చాయిస్, మీరు బ్రష్ పెన్స్ కానీ లేదా కలర్ పెన్సిల్స్ కానీ క్రయాన్స్ కానీ దేనితోటైనా చేయొచ్చును. నేనైతే బ్రష్ పెన్స్ అలానే క్రయాన్ కూడా యూస్ చేశాను. ఇప్పుడు దీనికంతా మార్కర్ బ్లాక్ ప్లేస్ వచ్చేదంతా మార్కర్ చేస్తున్నాను. ఇప్పుడు క్రేయాన్ తోటి కూడా చేశాను. మన ఇష్టం పిల్లలు, మనం దేనితోటైనా చేసుకో. మరిన్ని కొత్త పిక్చర్స్ తోటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పిల్లలు.